సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో భూమి కబ్జాకు గురైన ఆర్మీ జవాన్ రామస్వామి కుటుంబాన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. వారి భూమి రక్షణ కోసం తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రితో తాను మాట్లాడానని, త్వరలోనే ఆ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పారు. జవాన్ తల్లిదండ్రులతో మాట్లాడి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ రామస్వామితో కూడా ఫోన్లో మాట్లాడి భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూంపల్లి మండలం చౌదరపల్లి జవాన్ రామస్వామి గారి భూమిని కబ్జా చేయడం ఇది నీచమైన చర్య. మరి రామస్వామి గారి వీడియో చూసినప్పుడు విఆర్ఓ రికార్డులు బదిలీ చేసి, అంటే విఆర్ఓ వ్యవస్థ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వారి మాటలు బట్టి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రామస్వామి గారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మరి రేపే రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారికి సరైన న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ దానిపైన ప్రత్యేక దర్యాప్తు చేయించి మరి కలెక్టర్ గారికి కూడా ఇంతమంది మాట్లాడడం జరిగింది. ఇదే కాదు, చౌదరపల్లి ఏరియాలో ఈ మధ్యన కథనాలు చాలా వస్తూ ఉన్నాయి. పేదల భూములని బడాబాబులు కబ్జాలు చేస్తున్నారని చెప్పి ఎన్నో శీర్షికలు పత్రికలలో వెలువడం జరుగుతూ ఉంది. మరి వీటితో పాటు మరి రామస్వామి గారి భూమి ఏదైతుందో దానిపైన ప్రత్యేక దర్యాప్తు చేయించి వారికి కుటుంబానికి అండగా ఉంటాం. ఖచ్చితంగా ఎవరు ఎంత పెద్దవారినైనా ప్రభుత్వం ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రేపే మరి రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడి వారిపై చర్యలు తీసుకొని మరి వారి కుటుంబానికి, వారి రామస్వామి గారికి న్యాయం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం, మనందరి కోసం వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడుతున్నారు. మరి అలాంటి కుటుంబాలకు అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరు కూడా సహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రామస్వామి గారికి వారి భూమి తప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.